ఈ వీడియోలో మనం FabFilter Pro R2 అనే ప్లగిన్ గురించి తెలుసుకుందాం. Pro R2 అనేది ఒక ఫేమస్ రివర్బ్ ప్లగిన్. ఈ ఒక్క ప్లగిన్ తో మీకు కావాల్సినటువంటి అన్ని రకాలటువంటి రివర్బ్ స్టైల్స్ ని మీరు పొందుకోవచ్చు. అది ఏ విధంగా అచీవ్ చేయొచ్చు, యొక్క ప్లగిన్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ FabFilter సిరీస్ సంబంధించినటువంటి కంప్లీట్ ప్లగిన్స్ గురించి అయితే నేను చెప్పడం జరుగుతుంది. Pro Q4 అలాగే కంప్రెసర్ అలాగే మల్టీ బ్యాండ్ కంప్రెసర్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ అయితే చేశాను. సో వాటిని కూడా ఈ యొక్క వీడియో అయిపోయిన తర్వాత చెక్ చేయండి. మీ యొక్క మిక్సింగ్ స్కిల్స్ అనేది ఈ యొక్క FabFilter బండిల్ తోటే మీరు కంప్లీట్ చేయొచ్చు. ఈ FabFilter ప్లగిన్స్ ని ఎలా యూజ్ చేయాలనేది ఈ యొక్క వీడియోస్ అయితే నేను కంప్లీట్ గా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఆ యొక్క ఫీచర్స్ మిస్ అవ్వకుండా కంప్లీట్ గా నేర్చుకొని మీ యొక్క వర్క్ ఫ్లో అయితే యూజ్ చేసుకోండి. హలో, నా పేరు గౌరీష్, వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. ఇక్కడ మనం చూసినట్టయితే Pro R2 అనే ప్లగిన్ ఉంది. సో ఇప్పుడు మనం ఒక వాయిస్ అయితే నేను డెమో కింద ప్లే చేస్తాను. ఆ యొక్క వాయిస్ కి ఒక రివర్బ్ అప్లై చేసినట్టయితే ఏ విధంగా ఉంటుందని మనం చెక్ చేద్దాం. ఈ యొక్క ప్లగిన్ అనేది నేను సెండ్ లో అప్లై చేశాను. సో ఇక్కడ నేను ఆఫ్ చేసుకున్నాను, బైపాస్ ఉందన్నమాట ఈ యొక్క ప్లగిన్. ఇప్పుడు ఒకసారి విందాం సిగ్నల్ ని. నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం. ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తున్నాను. నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం. ఇప్పుడు ఈ ప్లగిన్ లో ఉన్నటువంటి ఈ పారామీటర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా FabFilter Pro R2 అనేది ఒక ఫేమస్ రివర్బ్ ప్లగిన్. ఈ యొక్క రివర్బ్ ప్లగిన్ తో మీరు డ్రమ్స్ గానీ, వాయిస్ గానీ, ఇన్స్ట్రుమెంట్లు గానీ, ప్యాడ్స్ గానీ, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కి, వాయిస్ కి, అలాగే మీ యొక్క ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ప్లగిన్ రివర్బ్ అయితే చాలా బాగా పనిచేస్తూ ఉంటది. ఈ ఒక్క రివర్బ్ ప్లగిన్ తో మీ ఎంటైర్ మిక్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఈ ప్లగిన్ లో చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రీ డిలే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్రీ డిలే అంటే అర్థం ఏంటంటే మీ యొక్క రివర్బ్కి అలాగే సిగ్నల్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. సో మీ సిగ్నల్ ఏదైనా స్టార్ట్ అవ్వకముందు ఈ యొక్క డిలే అనేది ఎంత ఉంటుంది, ఈ రివర్బ్ సిగ్నల్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పి మనకి ఒక ప్రీ డిలే అనేది మనకి తెలియజేస్తుంటుంది. సో ఇది ఒక స్పేస్ అనమాట మీ యాక్చువల్ సిగ్నల్కి రివర్బ్కి మధ్యలో ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఆ సెపరేషన్ వల్ల మీకు ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మీ యొక్క రివర్బ్కి. ఇప్పుడు జస్ట్ సార్ టెస్ట్ చేద్దాం. నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం, పసిపాపలాగా. సో యాక్చువల్ సౌండ్కి ఈ రివర్బ్కి అయితే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క ప్రీ డిలేని మీరు టైం బేస్డ్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఈ సాంగ్ అయితే ఏదైతే దీన్ని మనం రికార్డ్ చేసుకున్నప్పుడు టెంపోలో రికార్డ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి 1/4 నోట్, అలాగే 1/8 నోట్, 1/16 నోట్, 1/32 నోట్ అని ఉంది. సో ఇది టెంపోకి సింక్ అవుతుంది అనమాట. పర్ఫెక్ట్గా మీరు 1/4 నోట్ అని పెట్టుకుంటే రివర్బ్ కూడా ఆ యొక్క టైంలో అయితే సెట్ అవుతుంది. నా భాషలోన తీయందనం. ఆ రివర్బ్కి మీ సిగ్నల్కి ఆ డిఫరెన్స్ని మనం ఈ యొక్క ప్రీ డిలే అంటాం అనమాట. సో ప్రీ డిలే అనేది మీరు ఫ్రీ ఫామ్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా ఇక్కడ మిల్లీ సెకండ్స్లో అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా భాషలోన తీయందనం. ఈ ప్రీ డిలే అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనివల్లే మీ యొక్క రివర్బ్కి మీ సిగ్నల్కి ఈ యొక్క డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ క్యారెక్టర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇదేంటంటే మీకు ఒక మాడ్యులేషన్ యాడ్ చేస్తుంది మీ యొక్క రివర్బ్కి. సో దీన్ని మనం కంప్లీట్గా తగ్గించుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది, పెంచుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం, పసిపాపలాగా నవ్వే గుణం నీ వల్లే. ఒక కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ అనేది రివర్బ్కి అయితే యాడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని మోడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మోడర్న్ అని చెప్పేసి, వింటేజ్ అని చెప్పేసి, ప్లేట్ అని చెప్పేసి 3 రకాలైనటువంటి ఈ యొక్క డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. సో మోడల్ ఏంటంటే మీకు ఈ విధంగా సౌండ్ అనేది వస్తుంది. నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం, పసిపాపలాగా నవ్వే గుణం నీ వల్లే వెలిగింది నా. ఇది ప్లేట్ స్టైల్. సో ఈ స్టైల్స్ని మీరు యూజ్ చేసుకొని మీకు ఏ కైండ్ ఆఫ్ రివర్బ్ కావాలనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది మోడల్లో పెట్టుకొని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ థిక్నెస్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఈ థిక్నెస్ ఏంటంటే మీ యొక్క రివర్బ్కి కొంచెం వెయిట్ యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ థిక్నెస్ అనేది మనం పెంచుకున్నట్టయితే రివర్బ్ అనేది చాలా థిక్గా వినిపిస్తూ ఉంటుంది అనమాట. అదే థిక్నెస్ని మనం తగ్గించినట్టయితే కొంచెం అదొక షేప్ అయినట్టు సౌండ్ అనేది కొంచెం థిన్గా అనిపిస్తుంది అనమాట. జస్ట్ విందాం. నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం. ఒక కైండ్ ఆఫ్ హార్మోనిక్స్ యాడ్ అవుతున్నట్టు ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ సాచురేషన్ యాడ్ అవుతుంది అనమాట ఈ యొక్క థిక్నెస్ వల్ల. సో దీన్ని తగ్గిస్తే ఏ విధంగా ఉంటుందో చెక్ చేద్దాం. నా భాషలోన తీయందనం, నా బాటలోన థిన్ అయిపోయింది అనమాట రివర్బ్ అనేది. సో థిక్నెస్ అనేది చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. ఈ సాచురేషన్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో అడిషనల్ హార్మోనిక్స్ యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఒక మంచి ఫ్లేవర్ అయితే ఈ థిక్నెస్ వల్ల మనకి యాడ్ అవుతూ ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ మనకి డిస్టెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే మీ యొక్క రివర్బ్ అనేది క్లోజ్డ్గా ఉండాలా లేకపోతే దూరంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క డిస్టెన్స్ నాబ్ అయితే మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. నా భాషలోన తీయందనం, నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం, పసిపాపలాగా నవ్వే గుణం. సో రివర్బ్ అనేది చాలా ఫార్గా ఉంది మనం వింటున్నప్పుడు. సో ఏదైనా కారస్ ఎఫెక్ట్లు కానీ మీరు ఉపయోగించుకునేటప్పుడు ఈ డిస్టెన్స్ అనేది మీరు బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే మీ లీడ్ వాయిస్కి అలాగే బ్యాక్గ్రౌండ్ వాయిస్కి చాలా డిఫరెన్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ యొక్క డిస్టెన్స్ అనే ఆప్షన్ ద్వారా. నా భాషలో అదేవిధంగా ఇక్కడ మనకి స్పేస్ అనే ఆప్షన్ ఉంది. ఈ యొక్క స్పేస్ ఏంటంటే మనకి ఒక డికే టైం అనమాట. సో ఎంత లాంగ్ ఉండాలి అని చెప్పేసి మనకి డిసైడ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇది కొంచెం తగ్గించినట్టయితే ఒక రూమ్లో ఉన్న టైప్ ఆఫ్ సౌండ్ అనేది కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది. జస్ట్ విందాం. నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం, పసిపాపలాగా నవ్వే గుణం, నీ వల్లే వెలిగింది నా నీడ, నీ నీడలో నే చేరాలని, నూరేళ్ల పయనాలు చేయాలని. ఈ విధంగా మనకి ఈ యొక్క స్పేస్ నాబ్ అయితే మనకి ఈ యొక్క డికే టైం అయితే మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి డికే రేట్ అని కూడా ఆప్షన్ ఉంది. ఇదేంటంటే మనకి ఎంత పర్సెంట్ ఉండాలని చెప్పేసి ఇది డిసైడ్ చేస్తుంటుంది అనమాట. సో మీరు రివర్బ్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎంతవరకు ఇది ఫేడ్ అవ్వాలి, ఇది మనకి ఈ యొక్క డికే రేట్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి బ్రైట్నెస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ యొక్క బ్రైట్నెస్ ఆప్షన్ ఏంటంటే ఒకసారి జస్ట్ మనం విందాం. నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం, పసిపాపలాగా నవ్వే గుణం, నీ వల్లే వెలిగింది. సో రివర్బ్లో కొంచెం హై స్పాట్ అనేది కొంచెం బ్రైట్ అవుతుంది అనమాట, హై ఫ్రీక్వెన్సీ సెక్షన్ అనేది. సో దానివల్ల ఏంటంటే మనకి రివర్బ్ అనేది చాలా క్లీన్గా టాప్ అండ్ ఫ్రీక్వెన్సీలని కాస్త ముందుకు తెప్పిస్తూ ఉంటుంది అనమాట. దాని ద్వారా మనకు కొంచెం ఈ రివర్బ్ అనేది కొంచెం బ్రైట్గా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ విడ్త్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ స్టీరియో విడ్త్ ఏంటంటే మీ యొక్క రివర్బ్ని మోనో కానీ లేకపోతే ఎక్కువ స్టీరియో కానీ విడ్త్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క విడ్త్ అనే ఆప్షన్ ద్వారా చెక్ చేద్దాం. నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం, పసిపాపలాగా. సో స్టీరియో విడ్త్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో మీరు వాయిస్ అనేది చాలా వైడ్ రేంజ్లో రివర్బ్ని యాడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ యొక్క విడ్త్ని అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆటో గేట్ అని ఒక ఫంక్షన్ ఉంది. సో ఇదేంటంటే ఆటోమేటిక్గా మీ యొక్క సిగ్నల్ని అది డక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నా భాషలోన తీయందనం, నా బాటలో. సో ఆటోమేటిక్గా ఇది ఏంటంటే వాయిస్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు రివర్బ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోయేటట్టు మన ఇక్కడ ఆటో గేట్ అనే ఒక ఫీచర్ ఉంది. సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎన్ని మిల్లీ సెకండ్స్లో ఆగిపోవాలని చెప్పేసి. నా భాషలోన తీయందనం, నా బాటలో. సో ఇది చాలా షార్ప్గా ఎండ్ అవ్వాలా లేదంటే కొంచెం స్మూత్గా ఎండ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకి ఈ మిల్లీ సెకండ్స్ ద్వారా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డక్కింగ్ అనే ఫీచర్ ఉంది. ఇది చాలా మంచి ఫీచర్ యూజువల్గా. సో ఎప్పుడైతే మీ యొక్క వాయిస్ అనేది ఆగిపోతుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క రివర్బ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇది కొంచెం క్వైట్ ఆపోజిట్ దీనికి. ఇది ఏంటంటే వాయిస్ ఆగిపోయినప్పుడే ఆగిపోద్ది. బట్ డక్కింగ్ ఏంటంటే వాయిస్ ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు రివర్బ్ అనేది వస్తూ ఉంటుంది. ఆటో గేట్లు ఏంటంటే వాయిస్ ఆగిపోయినప్పుడు రివర్బ్ కూడా ఆగిపోతూ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు విందాం ఈ డక్కింగ్ అనే ఫీచర్ ద్వారా. నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం. సో దీని ద్వారా ఏంటంటే మన ఏదైతే సిగ్నల్ ఉందో అది చాలా క్లీన్గా ఉంటుంది. రివర్బ్ అనేది దాన్ని మెస్అప్ అవ్వదు అనమాట, దాని మీద వచ్చేది. సో ఎప్పుడైతే వాయిస్ అనేది ఆగుతుందో అప్పుడే ఈ యొక్క రివర్బ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో చాలా బాగుంటుంది ఈ యొక్క డక్కింగ్ అనే ఫీచర్ ద్వారా. సో మీరు ఎంత పెట్టుకుంటారనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ పెట్టేసుకున్నట్టయితే మీ యొక్క రివర్బ్ అనేది జస్ట్ ఒకసారి పుష్ అయిపోతూ ఉంటుంది. సో స్లైట్గా దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా భాషలోన తీయందనం, నా ఒక్కసారి వచ్చేస్తుంది అనమాట ఎక్కువ డక్కింగ్ అనేది పెట్టుకుంటే. సో ఇది చాలా బాగుంటుంది. దీనికి యూజువల్గా సైడ్ చైన్ చెప్పేసి కొన్ని అడిషనల్ ప్లగిన్స్ వేసి చేసుకుంటారనమాట రివర్బ్కి. బట్ ఇందులో ఏంటంటే ఈ Pro R2లో ఏంటంటే ఇక్కడ ఆటో డక్కింగ్ అనేది చాలా మంచి ఫీచర్, చాలా బాగుంటుంది కూడా. సో మీకు వాయిస్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే ఈ యొక్క రివర్బ్ అనేది వస్తూ ఉంటుంది. దాని ద్వారా మన సిగ్నల్ అనేది కానీ వాయిస్ కానీ చాలా క్లీన్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి మిక్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో మీ యొక్క సిగ్నల్ ఈ యొక్క కంప్లీట్ రివర్బ్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి ఈ యొక్క మిక్స్ నాబ్ అయితే మనకి పనిచేస్తూ ఉంటుంది. చెక్ చేద్దాం. నా భాషలోన తీయందనం,
నా బాటలోన పచ్చందనం పసిపాప. సో ఇది నేను సెండ్లో యూస్ చేస్తున్నాను కాబట్టి ఇది నేను 100% పెట్టుకుంటున్నాను. మీరు ఇన్సర్ట్స్లో యూస్ చేసేటట్టయితే ఇది కొంచెం తగ్గించుకోండి సిగ్నల్ తగ్గట్టు. అదేవిధంగా ఇక్కడ మనకి ఫ్రీజ్ నాబ్ అనేది ఒకటి ఉంది. ఈ ఫ్రీజ్ నాబ్ అర్థం ఏంటంటే మనకి ఎక్కడైతే ఈ యొక్క రివర్బ్ అనేది బాగుందో అక్కడ ఆపేసుకొని ఇక్కడ మనం ఫ్రీజ్ అని నొక్కేసాం అనుకోండి, ఆ రివర్బ్ అనేది అక్కడ ఉండిపోయి మిగతాదంతా ప్లే అవుతుంది. జస్ట్ విందాం ఒకసారి. నా బాటలోన పచ్చందనం పసిపాపలాగా నవ్వే గుణం నీ వల్లే ఆ రివర్బ్ అనేది అలా ఉండిపోద్ది అనమాట, ఫ్రీజ్ అయిపోయి ఉండిపోతుంది. నా బాటలోన పచ్చందనం. నెక్స్ట్ వచ్చే సిగ్నల్కి అయితే అస్సలు యాడ్ అవ్వదు రివర్బ్ అనేది. సో ఫ్రీజ్ అనేది ఆపేస్తే మనకి మళ్ళీ నార్మల్ అయితే అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఫ్రీజ్ నాబ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్ డిజైన్ అది చేసుకునేటప్పుడు ఈ యొక్క ఫ్రీజ్ నాబ్ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కొంచెం కిందకి ఇవి మనం చెక్ చేసినట్టయితే ఇక్కడ మనకి డికే రేట్ ఈక్యూ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ డికే రేట్ అనేది ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఎప్పుడైతే మన సిగ్నల్ ఈ రివర్బ్ అనేది ఆగిపోతుంటుందో ఆగిపోయేటప్పుడు ఆ సౌండ్ అనేది ఆ రివర్బ్ అనేది మనకి బ్రైట్గా కావాలా లేకపోతే డిమ్గా కావాలని చెప్పేసి ఇక్కడ ఈక్యూ కరువుతో మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఈ డ్రాప్ అయిపోతుందో కంప్లీట్గా రివర్బ్, ఆ డ్రాప్ అయిపోయే దగ్గర మనకి ఈ యొక్క హై సెక్షన్లో ఎక్కువ రావాలనుకున్నాం అనుకోండి, సో ఇలా పెట్టుకోవచ్చు. చూద్దాం. నా బాటలో ఎండ్ అయిపోయేటప్పుడు చూసారా చాలా హై ఫ్రీక్వెన్సీతో వచ్చింది. సో ఇక్కడ మనం తగ్గించేసాం అనుకోండి, ఇప్పుడు చూడండి నా బాటలో చాలా బేసిక్గా నార్మల్గా ఆగిపోయింది అనమాట. సో ఆ ఎండింగ్ టైల్స్కి మనం కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఈక్యూ అనేది యాడ్ చేసుకోవచ్చు. అదే ఇక డికే రేట్ ఈక్యూ అనేది. సో దీని ద్వారా ఏంటంటే ఆ టైల్స్ అనేవి మనకి బ్రైట్గా కావాలా లేకపోతే డార్క్గా కావాలనేది మనం ఈ యొక్క ఈక్యూ కర్వ్ ద్వారా డిజైన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ప్లగ్గిన్లో ఉన్నటువంటి అడిషనల్ ఫీచర్ ఏంటంటే ProQ4 EQ అనేది ఇక్కడ ఇన్బిల్ట్ అనేది ఉందన్నమాట. ఈ కంప్లీట్ రివర్బ్ని మనం ఈక్యూ కూడా చేసుకోవచ్చు ఈ యొక్క కర్వ్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక నాబ్ పెట్టుకున్నాను. నా బాటలోన పచ్చందనం పసిపాపలాగా నవ్వే గుణం నీ వల్లేని. ఈక్యూ అనేది ఓన్లీ రివర్బ్కే అప్లై అవుతుంది, వాయిస్కి కాదు. జస్ట్ ఆ యొక్క రివర్బ్ని మనం నచ్చిన విధంగా ఈక్యూ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బేస్ సెక్షన్లో రివర్బ్ వద్దంటే ఇక్కడ మనం బేస్ సెక్షన్లో రివర్బ్ అనేది కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా హై సెక్షన్లో కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మిడ్ సెక్షన్లో కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనం షేప్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్ రివర్బ్ని. నా బాటలోన పచ్చందనం పసిపాప నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలో నే చేరాలని. ఈ విధంగా మనం ProArt 2లో ఈ యొక్క మెయిన్ పారామీటర్స్ని అయితే ఉపయోగించుకోవచ్చు. కొన్ని అడిషనల్ అలాగే కామన్గా ఫ్యాబ్ ఫిల్టర్కి ఉన్నటువంటి కామన్ పారామీటర్స్ గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం టాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రీడు అలాగే అండు రీడు అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి కూడా రావచ్చు. అదేవిధంగా A-B సెక్షన్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది ఆల్రెడీ నేను ProQ4లో చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఏలో ఒక కైండ్ ఆఫ్ రివర్బ్ని అలాగే బీలో ఒక కైండ్ ఆఫ్ రివర్బ్ని మనం యాడ్ చేసుకొని మనం స్విచ్ చేసుకొని ఏది బాగుందనేది అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏలో ఉన్నటువంటి కంప్లీట్ సెట్టింగ్స్ని మనం కాపీ చేసుకొని బీలోకి వచ్చి అదే సెట్టింగ్స్ని మనం పేస్ట్ చేసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్గా కూడా దీన్ని మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఈ A to B కంపారిజన్ అలాగే ఈ కాపీ సంబంధించినటువంటి వాటి గురించి నేను ProQ4లో అయితే చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రీసెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ప్రీసెట్స్ని ఉపయోగించుకొని మీరు ఏదైనా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ రివర్బ్స్ని మీరు పెడదాం అనుకుంటే ఇక్కడ మనకి కెథడ్రాల్ అలాగే చాలా డార్క్ హావర్ అని చెప్పేసి ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రివర్బ్స్ అయితే ఉన్నాయి. సో హాల్ రివర్బ్ అలాగే ఇక్కడ బ్లాక్ హోల్ అని చెప్పేసి ఈ రివర్బ్స్ని కూడా మీరు ట్రై చేయండి మీ యొక్క వాయిస్ మీద ఏ విధంగా వస్తుందని. సో మీరు హ్యూజ్ రివర్బ్స్ని యూజ్ చేసుకుందాం అనుకుంటే ఈ యొక్క కంప్లీట్ ఈ ప్రీసెట్స్లో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీడియం, స్మాల్, యాంబియన్స్, సోర్స్కి సంబంధించినటువంటి దాన్ని బట్టి మీరు యొక్క రివర్బ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ రివర్బ్ని సెలెక్ట్ చేసుకొని వాటిని అప్లై చేసుకొని ఈ యొక్క పారామీటర్స్ ద్వారా మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే మంచి సౌండ్ అయితే అచీవ్ చేయగలుగుతారు. ఈ రివర్బ్స్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు, ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా
ఆడియో ఎక్స్పర్ట్ అని చెప్పేసి సేవ్ చేసుకున్నాను. ప్రీసెట్స్ని ఎలా సేవ్ చేసుకోవాలని కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. సో మీకు ఎండ్ కార్డ్స్లో కానీ లేదంటే ఇక్కడ పైన టాప్లో ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈజీగా మీరు ఈ యొక్క ప్రీసెట్స్ని మీరు ఓన్ ఫోల్డర్లో క్రియేట్ చేసుకొని వేరే డాస్లో కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలి కూడా ఆ యొక్క కంప్లీట్ వీడియోలో అయితే ఉంటుంది. డెఫినెట్గా ఆ యొక్క వీడియోని అయితే చూడండి. సో ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా ఒక వీడియోని అయితే చెక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకి హెల్ప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఏదైనా ఈ నాబ్ గురించి తెలియకపోతే మనం జస్ట్ దాని మీద హోవర్ చేస్తే చాలు. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా మనకి కనిపిస్తుంటాయి. సో మనకు వద్దంటుంటే ఇక్కడ మనం తీసేస్తే సరిపోతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫుల్ స్క్రీన్ వస్తూ ఉంటుంది దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే. అదేవిధంగా ఈ నాబ్ సంబంధించినటువంటి ఇన్పుట్ ఈ గెయిన్ కంప్లీట్గా ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ యొక్క లెవెల్ మీటర్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. బాటంలో చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక పియానో రోల్ అనేది ఉంది. సో ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం పర్టికులర్గా ఈ యొక్క రివర్బ్ని ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నామో తెలుసుకొని కూడా అక్కడ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మిడీ లర్న్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఏంటంటే మిడీ కంట్రోలర్ ద్వారా కూడా ఈ యొక్క నాబ్స్ని అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అనలైజర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇదేంటంటే మనకి దీన్ని ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్లే అవుతున్నప్పుడు ఎటువంటి సిగ్నల్ అనేది చూపించదు. చూద్దాం. అలానే ఇక్కడ మనకి ప్రీ పోస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీనికి అర్థం ఏంటంటే మనకి సిగ్నల్ వచ్చేటప్పుడు అంటే ఒక డ్రైగా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఈ రివర్బ్ యాడ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది కూడా మనం ఈ యొక్క ప్రీ పోస్ట్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, రివర్బ్ ప్లస్ పోస్ట్. రివర్బ్ ప్లస్ అలాగే పోస్ట్ తర్వాత రివర్బ్ యాడ్ అయిన తర్వాత ఏ విధంగా మారిందని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. గ్లోబల్ డిసేబుల్ ఒక నాబ్ ఉంది, దీన్ని మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఈ యొక్క రివర్బ్ అనేది కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఒక సిగ్నల్ ఇన్పుట్ అనేది మనం పెంచుకోవచ్చు, ఇక్కడ అవుట్పుట్ లెవెల్ కూడా పెంచుకోవచ్చు. ఈ యొక్క రివర్బ్ కంప్లీట్గా ఉన్న లెవెల్ కూడా మనం పెంచుకోవచ్చు. ఇది మనకి సైజ్ని అయితే మనం ఎంత కావాలంటే అంత రీసైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నాబ్ ద్వారా. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు 18 dB స్కేల్లో కూడా మనం చూసుకోవచ్చు. కొంచెం పెద్దగా కనిపిస్తాయి ఈ యొక్క కర్వ్స్ అనేవి. ఈ విధంగా Pro R2 అనేది చాలా ఫేమస్ ప్లగిన్. మీ యొక్క కంప్లీట్ మ్యూజిక్ ప్రొడక్షన్లో కానీ మిక్సింగ్ మాస్టరింగ్లో కానీ ఈ యొక్క ప్లగిన్ తోటే మీరు ఆల్ టైప్ ఆఫ్ రివర్బ్స్ని మీరు అప్లై చేసుకోగలుగుతారు. డ్రమ్స్ కానీ స్నేర్ కానీ ఇంకా డిఫరెంట్ లూప్స్ కానీ లేదంటే వాయిస్ మీద అయితే చాలా బాగా పనిచేస్తుంటుంది ఈ యొక్క ప్లగిన్ అనేది. ఈ ప్లగిన్ సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. సో అలాగే మరికొన్ని ఫ్యాబ్ ఫిల్టర్ ప్లగిన్స్ గురించి కూడా నేను త్వరలో అయితే వీడియోస్ చేస్తుంటాను. ఆల్రెడీ ఫ్యాబ్ ఫిల్టర్ సంబంధించినటువంటి ప్లగిన్స్ గురించి చేసినటువంటి వీడియోస్ని అయితే మీరు చెక్ చేయండి. సో ఏ విధంగా యూజ్ చేయాలి, మీ యొక్క ప్రాజెక్ట్లో ఏ విధంగా అవి ఉపయోగపడతాయి అనేది నేను చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటిలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి. డెఫినెట్గా నేను వాటికైతే సమాధానం అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.